జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది, ప్రజా వ్యతిరేకి, ప్రజాద్రోహి, చట్ట రాజ్యాంగ వ్యతిరేకి, ఉల్లంఘనుడు, ఇటువంటి వాడు నువ్వు చాలా సూపర్ అనకూడదు. నీకు అలా అనాల్సిన అవసరం వస్తే మౌనంగా ఉండాలి, పొగడ్తలు చేయకూడదు. చిరంజీవిని మ్యాక్సిమం అభిమానించింది ఆంధ్ర వాళ్ళు. అంటే ప్రస్తుతానికి ఏం పొగడలేదుగా జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రాలో విపరీతమైన రెవెన్యూ వస్తుంది దానికి. నైజాంలో కూడా ఆయనకి ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు అవమానాలు పాలయ్యారు, అరాచకానికి గురయ్యారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని పోసాని కృష్ణమురళి, ఇంకా చాలామంది, పేరు నాని, రోజా, వీళ్ళందరూ ఎంత దారుణంగా కించపరిచారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎంత దిగజారిపోతుంది. అతను ఏమన్నా లేవాడు కాదు. ఇప్పుడు అతను కూడా ఏమైనా తిడుతుంటే వాళ్ళు తిడితే తప్పులేదు, కానీ అప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఖండించలేదు. చిరంజీవి గారు కూడా తప్పు అయ్యాని జగన్తో ఉన్న సాన్నిధ్యంతో ఏంటండి ఇది కరెక్ట్గా లేదు, నాకు మనస్తాపం కలుగుతుందని ఒక మాట చెప్పాలి కదా. లేకపోతే చేతులు జోడించి వినమ్రంగా చెప్తున్నాను ఇలాంటి మాటలు మాట్లాడొద్దని అనాలి కదా. అమరావతి 3 రాజధానులు అంటే ఆంధ్రుల కలర రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చాలా బాగుందంటే మనసు చెవుకుమందండి అందరికీ. అప్పటి నుంచి ఈయన మీద కొంచెం గౌరవం తక్కువ వచ్చింది అందరికీ. ఒకంత బాధ కూడా కలిగింది. చాలామంది ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా ఇదేంట్రా అని మనస్తాపానికి గురయ్యారు. అయినా సరే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వాళ్ళు పోటీ చేశారు. అంతకుముందు జనసేన 14లో మీకు పవన్ కళ్యాణ్ కానీ మీరు ఎందుకు మెచ్చుకోవాలంటే ఒక్క ఓటు, ఒక్క సీటు ఆశించకుండా ఆయన ఎన్నికల్లో ఆ పార్టీ పెట్టి వాళ్ళకి మద్దతుగా నిలిచాడండి. ఆయన కోరుకుంటే ఇప్పుడున్న సీట్లు అప్పుడే వస్తాయి, అప్పుడు ఎంపీలు వస్తాయి, ఓట్లు వస్తాయి. ఈయన కోరుకున్నాడా కాబట్టి ఆయనకు ఆ గౌరవం దక్కింది. 19లో ఏం జరిగిందో ఓడిపోయాడు. పడ్డవాడు చెడ్డవాడు కాదన్నట్టు మళ్ళీ లేచి నిలబడ్డాడు కదా. అది కూడా గమనించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ కాబట్టి అతనికి ప్రజలు సర్దుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా ఆయన పిలిచాడు అతిథిగా ప్రమాణ స్వీకారానికి. ప్రజలు, టీడీపీ అభిమానులు కానీ, చిరంజీవి పట్ల కినుక వహించిన వారు కానీ అందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి సర్దుకున్నారు. ఆ స్టేజ్ మీద ఆయన చూసి ఇదేట్రా ఈయన పిలిచారు అనుకున్నారు. ఎందుకంటే ఆయన రాకూడదు మామూలుగానే. జగన్మోహన్ రెడ్డి చాలా అందగాడు అన్నాను నేను, నా తల్లి లాంటి వాడు అన్నాను, చాలా మంచివాడు అన్నాను, 3 రాజధానులు మద్దతు ఇచ్చాను, వీళ్ళు పిలుస్తున్నారు ఎలాగే బాగోదేమో వెళ్తాం అనుకుని మానేయాల. కానీ ఆయన వచ్చాడు. సరే, కాలం మారుతూ ఉంటుంది, మనుషులు కూడా మారుతూ ఉంటారు. శత్రుత్వాలు శాశ్వతం కాదు, మిత్రత్వం కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఆయన వచ్చాడు. వాళ్ళు గౌరవంగా పిలిచారు, ఆయన గౌరవంగా వచ్చాడు. మరి ఏం తేడా వచ్చింది ఇప్పటికప్పటికి? 2 ఏళ్ళు కూడా పూర్తి అవ్వలేదు కదా. సినిమా ఇండస్ట్రీ మీరు ఏదో లోటు చేస్తారు. సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు చేసినది ఎవడు చేసి ఉన్నాడు. అప్పుడెప్పుడో చెన్నారెడ్డి గారు రప్పించాడు, స్టూడియోలు ఇచ్చాడు. తర్వాత ఇంకెవరో కూడా చంద్రబాబు గారు చేసినట్టు చేయలేదు. ఆయనకి వాళ్ళంటే మోజో మడేటట్టు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమన్నా కానీ ఏమంట తిరిగి సినిమా వాళ్ళని వాళ్ళు కనుక కావాలని సార్ తీసుకోండి అంటాడు. ఇప్పుడు ఆయన ఏం లోటు చేసాడు, నందులు ఇచ్చాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కలిపి ఒకేసారి ఇచ్చేస్తే 3 సంవత్సరాలకు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడారండి. బన్నీవాసు,
పోసాని కృష్ణమురళి, వాసాని కృష్ణమురళి, గుణశేఖరు, రాణి రుద్రం ఏదో తీసేసాడు, ఏదో పెద్ద కళాఖండం అన్నట్టు తలపోడొచ్చేయింది సినిమాది. దానికి రాలేదని గోల శాతగానికి వచ్చిందని ఎడతాడు, బామ్మది ఇచ్చుకుంటాడు. అది ఇవ్వట్లేదని కదా మేము మా అందరం గోల. ముందు నీ ఓళ్ళు చూసుకోబోయే బాబునే కదా అంటాం మేము చంద్రబాబు గారిని. పైగా ఆయనకు అలా దాని గురించి సబ్జెక్ట్ ఎవరినో కమిటీని వేసారు, వాళ్ళు ఏదో ఇచ్చుకున్నారు. దాని మీద కులం లెక్కలు అసలు ఎవడో ఆవిడకి ఇచ్చి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకోకుండా మళ్ళీ ఆడికిచ్చి వీడికిచ్చి నడిపి వాళ్ళు ఏమన్నా ఆర్టిస్టులకి ఇచ్చారా, అతను రోడ్డు మీద పోయి వాళ్ళకి ఇచ్చారా? వాళ్ళు ఆర్టిస్టులకి నువ్వు ఆర్టిస్ట్ని అవమానిస్తున్నావు కదా వచ్చిన వాళ్ళని. అవునే కదా, ఎంత ఏడిపేడిచారో వాళ్ళు చిచ్చి అది ఒగ్గోలని మానేశారు వాళ్ళు. సరే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్నాడు, కనీసం మీరు ఎవరన్నా వచ్చి కలిసారా ఏంటి లోకువైపోయాం మేము అంటే. వాళ్ళు ఏం లోడ్ చేశారు? జిఎస్టీ ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది వాళ్ళకి, ట్యాక్స్ ఫ్రీ. అక్కడ తెస్తే 10 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. టిక్కెట్ల హైక్ వీళ్ళు అడుగుదాం అనుకునే లోపల టకాలమని వాళ్ళ మనసులో తెలుసుకుని రేట్లు పెంచేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మొన్న పెంచారా? పొరపాటును పెంచేసామని తగ్గించేశారు. మళ్ళీ కోర్టు ఆర్డర్ చూపించారు, రకరకాలు చేశారు. మొన్న భగత్ సింగ్ కూడా రేట్లు పెంచలే. మరి ఏది ఎవరిది రుచిగా ఉంది మీకు? ఇది తప్పు కదా. వాళ్ళ అవమానకరంగా ఆ సందర్భం ఏంటి? వాళ్ళ ప్రస్తావన ఎందుకు మీకు? ఇక్కడ విషయం మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డి గారి విషయంలో కేసీఆర్ అన్నా జగన్ అన్నా వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సరెండర్ అంటారు కదా, లొంగిపోండే సరెండర్ అని మైకులు చెప్తుంటారు. అలాగే అయిపోతారు వీళ్ళందరూ. చంద్రబాబు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్కడిగానే తోకలు లెగుతాయి, మాటలేదు. నారాయణమూర్తి ఒక విప్లవం ఉన్నట్టుగా అర్ధరాత్రి స్వాతంత్రం ఇలాంటి సినిమాలు చూసి పోరు బాబు, భలే ఓటరు బాబు అనుకున్నాం. ఎర్రశ్యామలు, ఎర్రదండు ఇలాంటివన్నీ చూసి అదంతా ముసుగు. నిజంగా నటనే. కారు ఎక్కడికైనా నడిచి వెళ్ళిపోతాడు, సింపుల్గా ఉంటాడు. ఇలాంటి అన్నిటికి అతను రిగ్రెట్స్ చెప్పుకున్నాడు. పెళ్లి చేసుకోకపోవడం, ఇలా ఉండడం ఇది ఒక వ్యర్థం జీవితం అన్నాడు. అంటే అతను అలా నడిచింది నడకంతా కరెక్ట్ కాదు, నేను ఇలా నడవలసింది కాదని అతనిలో మార్పు వచ్చింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఇవన్నీ కాదండి. జగన్మోహన్ రెడ్డి జయన్న అంటే మనిషి కాదు. వాడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ ఆ నరమాంస భక్షకులు అండి వాళ్ళు, మేనేటర్స్ వాళ్ళు. జగన్ వాళ్ళ బ్యాచ్. మన తెలదు కానీ మనుషులు కూర వండి తినేస్తూ ఉంటారు వాళ్ళు. మనకు తెలుసు చూడం కదా మన లోపలికి. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఏం లేదు కదా సార్. లేకపోయినా కానీ అతను అంతర్లీనంగా వెనకాల కనపడుతూ ఉంటుంది ఆ దెయ్యం బొమ్మ. ఇప్పుడు నారాయణమూర్తి అలా మాట్లాడాడంటే మరి ఇదే నారాయణమూర్తి నువ్వు సూపర్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ఏదో బటన్ నొక్కేసి బలి రాడు మనిషి ఉండడా అన్నాడు కదా. ఇప్పుడేమో అంత ఆవేశపూరితంగా చంద్రబాబు అంటారు చెప్తే దండం పెడతా చచ్చిన ఎవరో ఏం పీక్కుంటారు పీక్కుండా దండం పెడతా చంద్రబాబు గారు అంతేనండి. నేను ఎందుకు పెట్టాలి, ఎందుకు ఇవ్వాలి మీకు? మీరేం చేశారండి? ఆ మధ్యన ఈ దేశం మాకేమి ఇచ్చిందని అతనిపూడి సులోచన రాణి గారితో నావలో వచ్చింది ఎప్పుడో మా చిన్నప్పుడు. అందులో చివరికి ఈ దేశం మాకేమి ఇచ్చింది కాదు, ఈ దేశం నువ్వేమి ఇచ్చావో చెప్పరా అని ఉంటుంది కంక్లూజన్. అలాగా ఆంధ్ర మీకు ఏమి ఇచ్చింది కాదు, మీరు ఏమి ఇచ్చారో చెప్పండి ఆంధ్రాకి. ఇది తప్పు. పెద్దలో హుందాగా ఉండాల్సిన వాళ్ళు అసలు ఆ ప్రస్తావన అవసరం లేని చోట ఒక రాయి వేయాలన్నట్టుగా ఇదంతా ఎలా కనపడతాం. ఈర్ష్య, అసూయ, కుళ్ళు బుద్ధి బయటపడతా ఉన్నాయి ఎవరికైనా కానీ. నారాయణమూర్తి గారికి ఉబ్బరం, ఆయనకి ఉబ్బరం ఆగట్లా. జగన్మోహన్ రెడ్డి ఇంక రాడు నారాయణమూర్తి గారు. మీరు అనవసరంగా నోరు పాడేసుకోకుండా. వార్ధక్యం వచ్చింది మీకైనా నాకైనా కొంచెం జాగ్రత్తగా మంచి మాటలు మాట్లాడుకోవాలి. 10 మందికి ఉపయోగపడేది. దెయ్యాల గురించి మాత్రం ఈ దెయ్యం రా అని చెప్పాలి. లేదంటే మన తర్వాత తరాలు నష్టపోతాయి. దెయ్యం మంచి వేషం వేసుకొని వచ్చింది కదా అని చెప్పి కారు ఎక్కించుకోమంటే శ్మశానం దగ్గర తీసుకెళ్ళి పిసికేస్తుంది. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చిరంజీవి గారు వేదిక మీద తనకు వచ్చిన అవార్డు గురించి ఎన్టీఆర్ పేరిట అవార్డు వచ్చింది కదా. అవును. ఎన్టీఆర్ గురించి 4 ముక్కలు మంచి మాటలు మాట్లాడలేదని చాలామంది అనుకున్నారు. అక్కడ సభా ప్రాంగణంలో కూడా మనకి వినిపించినాయి ఆ గుసగుసల్లో. తర్వాత కూడా విమర్శలు వచ్చినాయి. కానీ ఆయన మన్నాడు ట్విట్టర్లో స్పందించాడు. అవును, ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి చాలా మంచిగా చెప్పాడు. ఆయన
రాముడైనా దేవుడైనా అలాంటి పాత్రలు పోసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నాడు. ఆయన కళాకారుడు నిజంగానే. ఎన్టీ రామారావు గారు చిత్రకారుడు కూడా. ఆయన దస్తూరి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన దర్శకత్వం, ఆయన కొన్ని బొమ్మలు కూడా వేసుకునేవాడు, ఆ పాత్రలో బొమ్మలు వేసుకునేవాడు. అలాగా ఆయన గురించి 4 మంచి మాటలు మాట్లాడి ట్విట్టర్లో ఇచ్చాడు. దాని రామ్ చరణ్ కూడా చాలా గొప్పగా అది రావటం నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నట్టుగా చెప్పాడు చిరంజీవి గారు. ఇది పాజిటివ్నెస్. ఎందుకంటే ఆ కళాకారుడైన ఈయన నటుడు, ఆయన నటుడు. ఒక నటుడు పేరిట ఇంకో నటుడికి వచ్చినప్పుడు ఆ నటుడు, ఆ నట కులానికి అందరికీ కూడా గౌరవం. ఈ విషయంలో చిరంజీవి గారిని మనం పూర్తిగా అభినందించాలి. ఆయన వివరణ ఇచ్చారు అని అన్నది దీని గురించేనా మీరు? అంటే వివరణ అంటే ఒక రకంగా ఇది సమాధానం. ఓకే. ఎందుకంటే ఈ ట్వీట్ గురించేనా? మంచో చెడో ఆయన ఏమనుకున్నాడో లోపల ఏముందో అదే 2 రకాలుగా ఉంటుంది. అది ఏంటంటే, చూడండి చంద్రబాబు గారు మీకు చెడు పేరు వచ్చేస్తుంది, సినిమా వాళ్ళు మీరు పట్టించుకుంటలేదు అంటున్నారు, వీళ్ళు బాగా పట్టించుకుంటున్నారని మేలుగా హితో కోరినట్టు చెప్పాడేమో ఒకలా. కానీ అలాగంటే నన్ను తిడతారు అందరూ. కానీ ఆయన చెప్పింది అలా లేదు. ఆయన చెప్పింది అలా లేదు. ఏదో రేవంత్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికి అన్నట్టుగా చెప్పినట్టు ఉంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కించపడితే రేవంత్ రెడ్డి గారికి నచ్చదు. ఆ విషయం తెలుసుకోవాలి ఎవడన్నా.